కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత సినీ నిర్మాత గొట్టముక్కల పద్మారావు కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కవిత. వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కేపీహెచ్బీ కాలనీ ఎంఆర్ఓ కార్యాలయం లైన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేత చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు అందడంతో అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు సమాచారం. ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాస్థలాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అధికారులు ఆక్రమణలపై ఇలాంటి చర్యలు కొనసాగించాలని స్థానికులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఎస్సీ/ఎస్టీ విద్యార్థి యువజన సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు సర్దార్ సింగ్ నాయకులు మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులతో పాటు లెక్చరర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి. ఈ ఫీజు విడుదలతో విద్యార్థులది మరియు ఫ్యాకల్టీలది జీవితం ముడిపడి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేటివ్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు కాలేజ్ బయట నిలబెడుతున్నాయి. బలవంతంగా ఫీజు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టే మాకు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు పెదవి విరవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలన్నింటినీ విడుదల చేసి రాష్ట్రంలో విద్యని గాడిలో పెట్టాలని కోరుతున్నాం. ఈరోజు ఎస్సీ/ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం జరిగిన ఈ ఫీజు దీక్ష, ఈ ఫీజు పోరాటం అనేది దీని వెనకాల ఒకటే ఒక ఉద్దేశం, విద్యార్థులకు సంక్షేమం కోసమే జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 7కు దానికి బదులుగా జీవో నెంబర్ 8, 9 తీసుకొచ్చి ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్లో బీసీ విద్యార్థులను క్రిమిలేయర్ కిందికి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. క్రిమిలేయర్ అనే విధానం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లో మాత్రమే పెట్టమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చిందే తప్ప ఫీజు రీంబర్స్మెంట్లో విద్యార్థులని ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పేసి ఏ జీవో కూడా లేదు. హనుమకొండలో వామపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకుల అరెస్ట్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టుల వెనుక కారణాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే స్థానికంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందరం కలిసి అన్ని జెండాలు, ఎర్ర జెండాలు కలిపి ఒకే జెండాగా వచ్చాం ఇక్కడికి. అందరం నాయకులు కలిసి వరంగల్లో పేదవాళ్ళు వేసుకున్న ఇళ్ళు ఎన్ని ఉన్నాయో ఆ ఉన్న ఇళ్ళకి నెంబర్లు ఉన్నాయా లేవా, పత్రాలు ఉన్నాయా లేవా, అవి అన్ని పార్టీలు కలిసి ఎవరు వార్డుల్లో వాళ్ళు, ఎవరు బస్తీల్లో వాళ్ళు అవి తయారు చేయండి. ఆ దరఖాస్తుల్ని నమూనా ఒకటి ఇక్కడ ఇవ్వండి. అసలు దరఖాస్తులన్నీ హైదరాబాద్కి తీసుకురావాలి. హైదరాబాద్ 6వ తారీఖున పెద్ద ఎత్తున 1వ తారీఖు అయిన తర్వాత 6వ తారీఖున సెక్రటేరియట్ ముందుకి వేలాది మందితో వెళ్తాం. ఈ దరఖాస్తులన్నీ పోగు చేస్తే 2 ట్రక్కులు అవుతాయి. 2 ట్రక్కులు కూడా చాలా. ఈ దరఖాస్తులు ఆ విధంగా ట్రక్కుల్లో తీసుకెళ్దాం. ట్రక్కుల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఎవరన్నా మంత్రిని పంపించి తీసుకోవాలి. లేకపోతే మంత్రిని పంపించి తీసుకోకపోతే దరఖాస్తులన్నింటినీ ఆ సెక్రటేరియట్లోనే వేస్తాం. అక్కడ దాన్ని చూసుకుంటారా, పడేస్తారా, మీ ఇష్టం అది. అందువలన మీరంతా ఐక్యంగా ఉండమని కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఉద్యమం జరిగినంతకాలం నువ్వు ఎక్కువ, నేను ఎక్కువ, మనందరం ఒకటే తెలియజేస్తూ మీ సమస్య పరిష్కారం గారి. హోటల్ మేనేజ్మెంట్, కులినరీ ఆర్ట్ విభాగంలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కుమార్ ములుగరం తెలిపారు. ఆతిథ్య రంగంలో కెరీర్ అవకాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, కెరీర్ కౌన్సిలర్లకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ హోటల్ మేనేజ్మెంట్, కులినరీ ఆర్ట్స్ కళాశాలలు, తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్, తెలంగాణ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ ఆఫ్ కులినరీ అండ్ హాస్పిటాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య కుమార్ ములుగరం పాల్గొన్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్న ప్రముఖులు, ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈరోజు ఈ సమావేశం చేయడం జరిగింది. హైదరాబాదు, తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్, హోటల్ మేనేజ్మెంట్లో ఎంతవరకు స్కోప్ ఉంటుంది అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత హోటల్ బిజినెస్ కావచ్చు, టూరిజం కావచ్చు చాలా స్లంప్ అయింది. ఇప్పుడు చాలా పుంజుకుంటుంది. కానీ మన తెలంగాణ అంటేనే హైదరాబాదు, హైదరాబాద్ అంటేనే తెలంగాణ. మన హోటల్స్, 5 స్టార్ హోటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 23 హోటల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మనకు దాదాపు ఒక 50 5 స్టార్ హోటల్స్ వరకు కూడా అవసరం పడుతుంది. అట్లాగే సెకండ్ లెవెల్ సిటీస్లో కూడా ఈ 5 స్టార్ హోటల్ అనేది పెట్టడం వల్ల టూరిజం కావచ్చు, తర్వాత ఈ హోటల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ చాలా ఇంప్రూవ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే మీరు దేశంలో మనం గమనించినట్టయితే 823 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఈ 823 5 స్టార్ హోటల్స్లో అత్యంత చిన్న రాష్ట్రమైన కేరళలో 100 హోటల్స్ ఉన్నాయి. అట్లాగే కర్ణాటకలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, గోవాలో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో కూడా దాదాపు ఒక 50 నుండి 60 హోటల్స్కు పొటెన్షియాలిటీ ఉంటుంది. ఎక్కడైనా ప్రతి టూరిస్ట్ కూడా కోరుకునేది అంటే ఒక మంచి హోటల్, హైజీన్గా ఉండే హోటలు, నమ్మకంగా ఉండే హోటలు, తర్వాత మంచి ఫుడ్, టేస్ట్ ఫుడ్తో పాటు క్వాలిటీ ఫుడ్ అనేది కోరుకుంటాడు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా డిమాండ్ ఉంటుంది. ఒకటే ఏ హోటల్ అయినా, ఏ రెస్టారెంట్ అయినా సస్టైన్ కావాలంటే క్వాలిటీని సస్టైన్ చేయాలి, టేస్ట్ని సస్టైన్ చేయాలి. కాబట్టి ఈ స్టూడెంట్స్ కూడా ఏంటంటే ట్రైన్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి. ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరెన్మెట్లో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిట్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి, కూల శ్రీనివాస్, మేఘ లలిత, శ్రావణి పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ రక్షణ సేనను ప్రజల్లో మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
ఇవాళ మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరెడ్మెట్ చౌరస్తాలో మేము జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరెడ్మెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్తవ్యస్త గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క చైతన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. అల్వాల్ సర్కిల్ పరిధిలో ఉన్న మచ్చబొల్లారం 191వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానగర్లో 10 లక్షలు, స్నేహ కాలనీలో మరో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. సీసీ రోడ్ పనులు ప్రారంభించినందుకు కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదొక ప్యాకేజ్ రోడ్డు 31 lakhsలో మరి మనం అక్కడ విశాల బజార్లో ఒక రోడ్డు పెట్టడం జరిగింది. మరి ఇవాళ కృష్ణానగర్లో, తర్వాత ఇక్కడ ఇది శివం కాలనీలో మొత్తం కలిసి 31 lakhs ప్యాకేజ్ ఇది. ఇక్కడ ఇదొక 10 lakhs, కృష్ణానగర్లో ఒక 10 lakhs, మరి అక్కడ విశాల బజార్ దగ్గర అదొక 11 lakhs టోటల్. మరి కాలనీ వాసులు ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారో అప్పటికి ఇంకా ఇక్కడ ఆక్యుపెన్సీ లేకుండే. ఈ ఆక్యుపెన్సీ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, దాన్ని కొత్త హౌసెస్. మరి ఇక్కడ ఫౌండర్ గారు ఉన్నారు, తను కూడా మాకు 2 years బ్యాకే చెప్పారు ఆక్యుపెన్సీ లేనందుకు ఇక్కడ ఈ పెట్టడం లేట్ అయింది. మరి ఇట్లాంటి ఏ రోడ్స్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు 7-8 సంవత్సరాల నుండి తిరిగినాము ఇక్కడికి. అన్న సార్కి చాలా రిపోర్ట్, స్పెషల్లీ సాంబశివ సార్కి, మన శ్రీనివాస్ అన్నకి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఈయన ఉండేది, తర్వాత ఈ కాలనీలో మేము వచ్చినాము, తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్ 2-3 వచ్చినాయి. ఈ అపార్ట్మెంట్ వాసులు మన మధు అని సురేష్ వీళ్ళందరికీ ఉండేవాళ్ళు. కనీసం 5 సార్లు తిరిగినాము, చాలా రిప్రజెంట్ చేసినాం. ప్రతి సోమవారం ప్రజావాణిలో రిప్రజెంట్ చేసి అన్న దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అన్న చాలాసార్లు రిక్వెస్ట్ చేసి చాలాసార్లు అప్లై చేశారు. ఇప్పటికీ అన్న మాకు బాపైన కొంచెం ఈ రోడ్డు పైన కరుణించి రోడ్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న మీకు. ఓకే, ఇంకే సమస్యలు ఉన్నా మాకు తీస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాం. కాలనీ తరఫున అందరూ శ్రీనివాస్ అన్న మాకు చాలా సపోర్ట్ చేశాడు. అలాగే సాంబశివ సార్ అయితే ఎన్నిసార్లు. మేడ్చల్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న 2 అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో నిందితుడు సచిన్ సంతోష్ యాదవ్, రాజేష్ మాధవ్ చౌదరి ఒరిస్సా రాష్ట్రం నుండి మేడ్చల్ ప్రాంతంలో విక్రయించేందుకు గంజాయిని తీసుకొచ్చినట్లు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలరీ షోరూంలో 2 వ్యక్తులు వీరంగం సృష్టించి మేనేజర్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఫిర్యాదు ప్రకారం అలీం, యూనస్ అనే 2 వ్యక్తులు మద్యం మత్తులో షోరూంకు వచ్చి మేనేజర్ పంకజ్ బన్గర్ను కత్తితో బెదిరిస్తూ ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈసారి వదిలేస్తున్నామని, తదుపరి వచ్చినప్పుడు డబ్బులు సిద్ధంగా ఉంచాలని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తమకు డబ్బులు ఇవ్వకపోతే మేనేజర్తో పాటు షోరూం సిబ్బందికి ప్రాణహాని కలిగిస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు మేనేజర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులు అలీం, యూనస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వికారాబాద్లోని అనంతగిరి పుణ్యక్షేత్రం పర్యాటక ప్రాంతంలో సోషల్ మీడియా కోసం తార్ కారుపై కూర్చొని స్టంట్లు చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియోలు వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఉప్పల్ బాలు అనంతగిరి రోడ్లపై తార్ కారుపై కూర్చొని విన్యాసాలు చేసినట్లు కనిపిస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో అనంతగిరి పుణ్యక్షేత్ర ప్రతిష్ట దెబ్బతింటుందని
వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులు సందర్శించే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ ఎలా జరిగాయని పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎక్కడ ఉన్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్న కెమెరాలతో చిత్రీకరణ చేసిన పర్యాటకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించే అధికారులు ఇలాంటి స్టంట్స్ల విషయంలో ఎందుకు స్పందించలేదని అనుమానాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి రోడ్లపై స్టంట్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పల్ బాలుతో పాటు సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని దీనబంధు నాలా ప్రాంతంలో చెత్తను రోడ్డుపై వేయకుండా అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికురాలపై ఓ మహిళ దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై చెత్త వేయడానికి ప్రయత్నించిన మహిళను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె పారిశుద్ధ్య కార్మికురాలిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చేసుకునేందుకు యత్నించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై పారిశుద్ధ్య నిబంధనలను ఉల్లంఘించడం, విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికురాలను దూషించడం, దాడికి యత్నించడం వంటి అంశాలపై సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. ప్రజలు పారిశుద్ధ్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో ప్లాట్ చూడడానికి వెళ్లిన 8 మంది లిఫ్ట్ కూలిపోవడంతో గాయపడిన ఘటన చోటు చేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో సీఏఓగా పనిచేసి పదవి విరమణ పొందిన తిరునగరి నరసింహస్వామి తన బంధువులతో కలిసి ఎస్టేట్ ఏజెంట్ దిలీప్ కుమార్ ద్వారా అపార్ట్మెంట్లో ప్లాట్ పరిశీలించేందుకు వెళ్లారు. 5వ అంతస్తులో ప్లాట్ చూసి తిరిగి లిఫ్ట్లో కిందకు వస్తుండగా 4వ అంతస్తు వద్ద లిఫ్ట్ ఒక్కసారిగా ఆగి అనంతరం గ్రౌండ్ ఫ్లోర్కు కూలిపోయిందని సమాచారం. ఈ ప్రమాదంలో లిఫ్ట్లో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అశోక్ నగర్ మెడికవర్ ఆసుపత్రిలో గర్భ సంబంధిత అత్యవసర పరిస్థితిలో చేరిన 34 ఏళ్ల మహిళ ప్రాణాలను వైద్యులు విజయవంతంగా కాపాడారు. కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువచ్చారు. తక్షణం ఐసీయూకి తరలించి పరీక్షలు నిర్వహించగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు గుర్తించారు. కొడి ఫిలోపియన్ ట్యూబ్ తొలగించడంతో కడుపులో భారీ అంతర్గత రక్తస్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. వెంటనే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ భవ్య నేతృత్వంలోని బృందం అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించింది. పగిలిన ట్యూబ్ను తొలగించడంతో పాటు కడుపులో పేరుకుపోయిన సుమారు 1.5 నుండి 2 లీటర్ల రక్తాన్ని తొలగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. She presented with severe abdomen pain and giddiness, weakness from past 1.5 hour. అలా అని ఎమర్జెన్సీ ఈఆర్ వార్డ్లోకి వచ్చారు. ఈఆర్ వార్డ్లో వచ్చినప్పుడు ఆన్ ఎగ్జామినేషన్ మాకు తన వైటల్స్ ఆల్మోస్ట్ బీపీ 70/40 అలా రీడింగ్ అలా వచ్చింది. అండ్ తను పీరియడ్ మిస్ అయ్యాను అని కూడా చెప్పారు. అండ్ వెన్ ఆన్ ఎగ్జామినేషన్ మనకి అబ్డామిన్ ఇట్ ఈస్ వెరీ టెండర్, పెయిన్ టెండర్నెస్ అది ఉంది. అండ్ ఆన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అండ్ వేరాజ్ 70/80 ఉంది అని అనగానే 70/40 ఉంది అనగానే వెంటనే వి ఆస్క్ ద రేడియాలజిస్ట్ టు డూ ద స్కాన్. ఆల్మోస్ట్ దగ్గర నాకు గుర్తుంది అన్ని ప్రొడక్ట్స్ ఒకటేమో ఎఫ్ఏపిఎన్ ఇచ్చాము, కొంత పిఆర్బిస్ అని ఇచ్చాము, రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏవైతే రక్తం అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్బిని వేస్తాను కొన్ని ప్లేట్లెట్ వేస్తాను కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది 48 hours ఐసీయూ స్టేలో. దాంతోపాటు ప్లేట్లెట్ కొన్ని కూడా బాగా పడిపోయింది, 84 వరకు వచ్చింది. బాగా ఏమైతుందంటే అట్లా వస్తే జనరల్ గా అన్ని విజువల్స్ లో హార్ట్ స్ట్రోక్ అని రావచ్చు, కాళ్ళలో క్లాట్ అని రావచ్చు, బ్రెయిన్ బ్లీడింగ్ అని రావచ్చు. ఒక దగ్గర క్లాటే పాసిబిలిటీ ఉంటుంది, ఒక దగ్గర బ్లీడే పాసిబిలిటీ ఉంటుంది. 2 రకాలుగా ఏ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే
త్రూ ది పీరియడ్ ఒక 24-40 తను రికవర్ అయిపోయింది, వెంటనే తీసాం. తక్కువ ధరకే విదేశాల నుండి బంగారం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసిన కేసులో సూర్యాబాయిను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతన్ని నాంపల్లి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా సూర్యాబాయ్ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తాను ఎవరిని మోసం చేయలేదని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూరి అలియాస్ గోల్డ్ మ్యాన్ అనే అతని మీద నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కృష్ణాచారి అని హైదరాబాద్ చెందినటువంటి గోల్డ్ స్మిత్ ఇతని మీద కంప్లైంట్ చేశాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు పాయింట్ ఆఫ్ జ్యూడిక్షన్లో మాకు పంపించారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్న 27వ తారీఖు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కృష్ణాచారి ఫిర్యాదు మీదకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇతను తక్కువ రేటుకే గోల్డ్ ఇస్తానని వాళ్ళ కృష్ణమాచారికి చెప్పి ఒక కేజీ గోల్డ్ చాలా తక్కువ రేటుకి 20% తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి అతని దగ్గర చాలాసార్లు మన నీలోఫర్ కేవ్ దగ్గర పిలిపించేసుకుని జనవరి 26, ఫిబ్రవరి 10 ఆమె దగ్గర 2-3 సార్లు ఒకసారి 10 లక్షలు, ఒకసారి 6 లక్షలు, ఆ విధంగా మొత్తం 32 లక్షలు బాధితుని దగ్గర తీసుకొని గోల్డ్ కూడా ఇవ్వకోకుండా వీళ్ళ డబ్బులు కూడా రిటర్న్ చేయకోకుండా వాళ్ళని చీటింగ్ చేశారని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని గురించి చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి